కర్రెగుట్ట ఎందుకు వచ్చిందనేది కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ కి వస్తే తెలుస్తుంది. ఎక్కడ చూసినా గానీ మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా నల్లగా రాళ్లతోటి తేలిపోయింది. అంటే వేరే ప్రాంతంలో అయితే ఈ రాళ్లు అంటే ఇదంతా అడవిలో కాలిపోయాయా అన్నట్టు అనిపిస్తున్నాయి. మరొకసారి మనం చూసేటువంటి అటు సైపు చూసినా గానీ ఆ గుట్టలు ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారి మనం చూస్తుంటే మొత్తం లోయలు, ఆ లోయలలో కనిపించేటువంటి ప్రాంతం అంతా దగ్ధమైతే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో, నల్లగా కనిపిస్తాయో అట్లాంటి నలుపే మనం మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే వీటికి వచ్చినటువంటి పేరు కూడా కర్రెగుట్టలని కూడా, అందుకే ఆ కర్రెగుట్టలు అనే పేరు వచ్చినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఇటు అటవీ ప్రాంతాల్లో కర్రెగుట్టల్లో కానీ ఎక్కడ చూసినా మామూలుగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా మద్దతుదారులు ఉంటూ ఉంటారు, వారికి సహకరించే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో ఈ మావోయిస్టులు, నిజమైనటువంటి మావోయిస్టులు అటవీ బాట పట్టి ఆందోళన చేపట్టిన వారంతా కూడా లొంగిపోయిన తర్వాత అక్కడున్న మద్దతుదారులు ఇప్పుడు ప్రభుత్వాలకి మావోయిజం ఐడియాలజీని పూర్తిగా తొలగించాలని లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మద్దతుగా ఉన్నారు. అక్కడ సామాన్య జనం ఏమనుకుంటున్నారు మావోయిజాన్ని పూర్తిగా అంతమొందించడం పైన? అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది మనోజ్, ఎందుకంటే మావోయిస్టులు లేక ముందుకు మద్దతుదారు అనేటువంటి వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళకు తెలిసింది అడవులు, కొండలు, కోనలు, గుట్టలు, అడవి ఉత్పత్తుల్ని అమ్ముకొని బతికేటువంటి పరిస్థితి. బయటికి రాలేనటువంటి వాళ్ళు చాలా వరకు అక్కడే ఒక పోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఇక్కడ నక్సల్బరీ ఉద్యమం మొదలైన తర్వాత మావోయిస్టులు దండకారణ్యంలోకి వచ్చారో అప్పుడు మాత్రమే వీళ్లను ఆ కేంద్రంగా చేసుకుని వారి కార్యకలాపాలు చేశారు. కాబట్టి అంతకు ముందు అనేది మావోయిస్టుల వ్యవస్థ అనేది వారికి తెలియదు. కానీ మావోయిస్టులు వచ్చిన తర్వాత వీళ్లకు ఒక పూర్తి పట్టు అనేది వాళ్ళు సాధించుకునే విధంగా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే అప్పటి వరకు పోలీసులు వెళ్ళలేదు, జనజీవనానికి సంబంధించినటువంటి టెక్నాలజీ వారికి తెలియదు. ఇక్కడ ఆదివాసీలకు తెలిసినటువంటి ప్రాంతం అంతా తెలిసినటువంటి వాళ్ళు ఎవరంటే మావోయిస్టులు మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా వారు చెప్పినట్టు అప్పుడే కొత్తగా వారు అందులోకి వెళ్ళారు. కాబట్టి వారిని చూసి ఒక ఇన్స్పైర్ అయ్యి వారి యొక్క ఉద్యమాలు, సామాజిక ఆలోచనలు అన్ని కొత్త తరం వ్యవస్థను కూడా వాళ్ళకు చెప్పడంతో ఖచ్చితంగా విధి లేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఇక్కడ మావోయిస్టుల ఆలోచనలకు తలొగ్గి వారి అనుకూలంగా ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కానీ ఇప్పుడు మళ్ళీ కాలం మారిపోయింది. అసలు మావోయిస్టులే మొత్తం జనబాహుల్యంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ఇప్పుడు మామూలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. భావజాలం అనేది కొంత ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఫోర్ ఫాదర్స్ కూడా అక్కడి నుండి తమ భావజాలంతో పెరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ కూడా మళ్ళీ ఇక్కడ కర్రెగుట్టలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో కూడా వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో మొత్తం టెక్నాలజీ వైపు ప్రపంచం అంతా ఆకర్షితులమై గ్లోబల్ వరల్డ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ గ్లోబల్ వరల్డ్ లో టెక్నాలజీ పెంచేటువంటి అనేటువంటి పేరుతో డెవలప్మెంట్ జరుగుతున్నాయనే పేరుతో హిడ్మా మరణం తర్వాత ఛత్తీస్గఢ్లోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా స్వగ్రామైనటువంటి ఆ చుట్టుముట్టు అటవీ ప్రాంతాన్ని మొత్తం కూడా కొన్ని కాంట్రాక్ట్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడులుగా మార్చుకొని అక్కడ తవ్వకాలు చేపడుతున్నాయి, అడవిని మొత్తాన్ని నాశనం చేస్తున్న రకంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అరపరతరప అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంటోంది. గిరిజనులంతా ఆందోళన చేపడుతున్నారు, అరెస్టులు అవుతున్నారు, పోలీసు వారు అదుపులో తీసుకుని ఒక హై టెన్షన్ క్రియేట్ అవుతోంది. ఇప్పుడు కర్రెగుట్టలు కూడా క్లియరెన్స్ వచ్చింది. 3 రాష్ట్రాల్లో విస్తరించిన ఈ కర్రెగుట్టల్లో సో ఎటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి, డెవలప్మెంట్స్ పేరిట ఈ కార్యక్రమాలు తెరలేపే అవకాశం ఏదైనా కనబడుతోందా అనే రకంగా అటు కొంత మద్దతుదారులు ఆలోచించే అవకాశం కూడా ఉంది. సో ఆ రకంగా ఏమైనా యాక్టివిటీస్ జరిగే అవకాశం ఉందా? వాటి వినియోగంలోకి తీసుకురావాలనేది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తూ ఉంటాయి. దీనికి కూడా అడ్డంకిగా ఉన్నటువంటి మావోయిస్టుల వల్లే ఇక్కడ ప్రయత్నం చేశారు. ఉద్యమాన్ని నీరు గార్చినటువంటి పరిస్థితి. మొత్తం 2026 మార్చి 31 వరకు ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో అమిత్ షా అనుకున్న విధంగానే ఇక్కడ పూర్తి స్థాయిలో మావోయిస్టులను నిర్మూలించామన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. దానికి సంబంధించి అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు కనెక్టివిటీ పెరిగింది. ఇప్పుడు మారుమూలలో క్రమంలో మళ్ళీ అంటే కేంద్ర ప్రభుత్వం నుండి తప్పించుకునేటువంటి పరిస్థితి లేకపోవడంతో విధేని పరిస్థితుల్లో మావోయిస్టులు కూడా వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సహజ వనరుల్ని కూడా ఉపయోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ఇక్కడ డెవలప్మెంట్ పేరిట కూడా అనేక అంశాలు కూడా అంటే ఇక్కడ స్వామి కార్యం స్వకార్యం రెండు చేస్తారన్నటువంటి ఒక విషయాలు కూడా చెప్తున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి కావాల్సినటువంటి విధంగా ఉన్నటువంటి వనరుల్ని ఉపయోగించుకోవడం అనేది కూడా మనం గమనించాల్సింది. ప్రస్తుతానికైతే ఈ కర్రెగుట్టలో అనేక నిక్షేపాలు ఉన్నట్టుగా ఇక్కడ గతంలో మావోయిస్టులు చెప్తారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా సహజ వనరులతో నిండి ఉన్నటువంటి కర్రెగుట్టల ప్రాంతాన్ని కూడా
పూర్తిగా ఒక వైపు అభివృద్ధి చేయడంతో పాటు సహజ వనరుల్ని కూడా వెలికి తీసేటువంటి ప్రయత్నాలు కూడా జరగడానికే ఈ డెవలప్మెంట్ అన్నది కూడా ఎంతో మంది చెప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి మళ్ళీ మావోయిస్టులు పూర్తిగా నిర్మూలించబడ్డారు అన్నటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడానికి ఇప్పటికీ మురుమురు బేస్ క్యాంప్ నుండి ఇక్కడ నుండి పామునూరు బేస్ క్యాంప్ కూడా డీజీపీ సందర్శించడం, ఇది ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా ఇదంతా, ఎందుకంటే 3 రాష్ట్రాల్లో విస్తరించినటువంటి ప్రాంతాల్లో ఇక్కడ మురుమురు, అలాగే పామునూరు, డోలి, జల్లా, అలాగే తడపాల ఈ ప్రాంతాలన్నీ కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినవి కాబట్టి ఈ ప్రాంతాలని కూడా డీజీపీ పరిశీలించున్నారు. మన ప్రాంతం ఏదైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిందో వారి ఆధీనంలో ఉన్నటువంటి సంకేతాలు కూడా ఇవ్వడానికే ఈ రోజు డీజీపీ పరిశీలన అని చెప్పుకోవచ్చు. ఇక్కడ గతంలో మావోయిస్టులు బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసుకున్నారు, కానీ ఆ తర్వాత పోలీసులు వచ్చి బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి సంకేతాలు ఇవ్వడానికి ఈరోజు డీజీపీ పర్యటన, అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే కనెక్టివిటీ లేని ప్రాంతాలను కూడా కనెక్టివిటీ చేసి జనబాహుల్యంలోకి అందించేటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ రాష్ట్ర పోలీసులు, అలాగే కేంద్ర బలగాలు, అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మనోజ్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో మొత్తంగా కర్రగుట్టల నుంచి ఎక్స్క్లూజివ్ లైవ్ ని మీకు ఆర్టీవీ అందించే ప్రయత్నం చేస్తోంది. కర్రగుట్టలో ఇప్పుడు ఆల్రెడీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్ గా మా ప్రతినిధి వెంకటరత్నం చెప్తున్న నేపథ్యంలో వెనకాల కనిపించినటువంటి ఆ రోడ్డు మార్గం మొత్తం కూడా ఇటీవల ఏర్పాటు చేసింది. సో ఈరోజు డీజీపీ శివధర్ రెడ్డి వెళ్ళబోతున్న నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కర్రగుట్టలు ఇక జనబాహుల్యానికి అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటివరకు కేవలం కర్రగుట్ట అనే పేరు మాత్రం విన్నా, ఇకపై కనబడకపోతున్నాయంటూ కూడా తెలుస్తోంది. సో కొన్ని కీలకమైన ప్రాంతాల్లో ఈరోజు డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించే అవకాశం ఉంది. సో మావోయిజాన్ని పూర్తిగా అంతమొందించిన తర్వాత ఇటకెలకి కర్రగుట్టల ప్రాంతాల్లో డెవలప్మెంట్స్ జరుగుతున్నాయనేది ఈరోజు డీజీపీ ప్రూవ్ చేస్తూ అటు మావోయిస్టులు కూడా లేరు ఇక అనేటువంటి సంకేతాన్ని కూడా చాలా బలంగా వినిపించే అవకాశం కూడా ఉంది. అక్కడ గిరిజనులతో కూడా ఈరోజు కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు. ఏం జరగబోదు చూడాలి. సో